పునరుత్థాన అధ్యాయము అంటారు. ఏమంటారు? యోహాను సువార్త 20వ అధ్యాయం పునరుత్థాన అధ్యాయము అంటారు. క్రైస్తవుడికి ఆధారం ఏంటంటే పునరుత్థానం. క్రైస్తవుడికి అతిశయం ఏంటంటే పునరుత్థానం. క్రైస్తవుడుగా పుట్టినందుకు నా గొప్పతనం ఏంటంటే నేను చచ్చిపోతే నా దేవుడు నన్ను లేపుతాడు. ఇదే క్రైస్తవుడికి. లేకపోతే క్రైస్తవ జీవితం వేస్ట్, క్రైస్తవ భక్తి వేస్ట్. యేసయ్య చేశాడు. ఈ ప్రపంచం కూడా క్రిస్టియానిటీ అనేది దేని మీద ఆధారపడి ఉందయ్యా అంటే పునరుత్థానం లేదంటే. హల్లెలూయా, హల్లెలూయా. సచ్చినను నన్ను లేపుతాడు, సచ్చినను నన్ను లేపుతాడు. చావు అంటే భయపడరాదు, సావు అంటే భయపడరాదు. లేచినాడురా సమాధి నిలచినాడురా, యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా. లేకున్నది చెప్పినట్టు నీ కన్నము నెరవేరునట్లు, లేకున్నది చెప్పినట్లు నీ కన్నము నెరవేరునట్లు. లేచినాడురా సమాధి గెలచినాడురా. హల్లెలూయా. ఆయన లేచాడు, మనల్ని లేపుతాడు అన్నాడు. అదే ఈ విశ్వాసం ఏ మతంలో లేదు. దేవుడు జన్మలున్నాయి అంటారు. ఏదో పిచ్చుకగాను ఎలుకగాను ఏనుగాను పుట్టి 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 ఎప్పుడు అలా కాదు. ఒకే జన్మ దేవుడు మానవుడికి. ఇది క్రైస్తవ నమ్మకం. ఇక్కడ రెండో జన్మకి రెండో అవకాశం. నువ్వు చనిపోతే పాతాళమో నరకమో, పాతాళమో నరకము కానీ లేకపోతే పరలోకము కానీ ప్రభు సాన్నిధ్యం కానీ. అంతే క్రైస్తవ జీవితం. కనుక ఇప్పుడు ఈ అధ్యాయాన్ని నేను 3 భాగాలుగా 4 భాగాలుగా విభాగిస్తాను. జాగ్రత్తగా వినండి. మొదటి భాగం 20వ అధ్యాయం 1 నుండి 10 వరకు పునరుత్థాన పరిశోధన. పునరుత్థాన పరిశోధన. చెప్పండి, పునరుత్థాన పరిశోధన. తర్వాత 20వ అధ్యాయము 11 నుండి 18 వరకు పునరుత్థాన ప్రత్యక్షత. రాసుకునేవాళ్ళు దయచేసి రాసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 1 నుండి 10 వరకు పునరుత్థాన పరిశోధన. అసలు ఇది లేచాడా లేవలేదా, ఎత్తుకెళ్ళిపోయాడా, మాయమైపోయాడా, ఏమైంది అర్థం కాదు. పరిశోధిస్తూ ఉంటారు, ఎదుగుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఈ మొదటి భాగం. తర్వాత 2వ భాగంలో పునరుత్థాన ప్రత్యక్షత. ఎదిగేటువంటి వారికి ఆయన ప్రత్యక్షం అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వది పునరుత్థాన సందేశం. 20వ అధ్యాయం 19 నుంచి 23 వరకు పునరుత్థాన సందేశం. తర్వాత 4వది పునరుత్థాన ఆజ్ఞ. అది యోహాను సువార్తలో లేదు కానీ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19 నుంచి 20 వరకు మనం చదవగలిగితే పునరుత్థాన ఆజ్ఞను మనం అక్కడ చూడగలం. చూడండి, పునరుత్థాన ఆజ్ఞ మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 నుంచి. స్తోత్రం. నేను చదువుతున్నాను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జీవులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను నీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించినో వాటినన్నిటినీ కైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇది పునరుత్థాన
ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. పునరుద్ధాన పరిశోధన. ఈ మాటలు తెల్లవారుజామున నేను మీతో కొన్ని పంచుకుంటాను. ఏంటి పరిశోధన అంటే, తెల్లవారుజామున మగ్దలేనే మరియ, ఆ పేరేంటి? మగ్దలేనే మరియ. ఆమె మగ్దలేనే మరియ ఎందుకన్నారు? అసలు ఆమె ఎవరు అంటే, మగ్దల అనేటువంటి ఊరికి చెందిన ఆమె. ఆ మగ్దల అనే ఊరికి చెందిన ఆమె కనుక మగ్దలేనే మరియ అంటారు. చింతలపూడి కుమారి అంటారు. ఆ అమ్మాయి మాది చింతలపూడి కుమారి గారు, దేవరంపాటి మా ఇంటి పేరు అని చెప్పింది. ఎవరో నాకు చింతలపూడి కుమారి అంటారు. ఇక నేను అక్కడి నుంచి ఆ అమ్మాయిని చింతలపూడి కుమారి అంటారు. ఇదే బాగుంది నాన్న, చాలా కుమారీలు ఉన్నారు, చాలా తేడా వస్తుంది, నువ్వు ఇట్టాగే పిలువు, అందరూ అట్టాగే పిలుస్తారు అంటే నేను అట్టాగే పిలుస్తున్నాను, అలాగే పిలుతాయి. అలాగే అనేటువంటి ఊరికి చెందిన ఆ మరియ భయంకరమైన బాబి, వ్యభిచారి. పరిచయులు, శాస్త్రులు ఆమెను ఒక సాధనంగా వాడుకొని యేసుక్రీస్తు వారిని ఆమె చక్కని అందగత్తి. ఆమె అందాన్ని వాడి యేసుక్రీస్తు వారిని పౌరు చేయాలని ఆమెకు డబ్బులు ఇచ్చి, చాలా డబ్బులు ఇచ్చి, నువ్వు చాలా మందిని రాజులను కూడా ఆకర్షించావు, అది ఆయన ఆకర్షించమని ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తామని చెప్పినాను. ఆమె చక్కగా అలంకరించుకొని ఆయన బోధిస్తా ఉంటే ఆయన దగ్గరగా ఎదురుగా వెళ్ళి కూర్చొని ఆయన వైపు చూస్తావా? నా వైపు చూస్తే ఖచ్చితంగా నా ఆకర్షణలో నా సౌందర్యంలో ఉంటానని ఆయన ఒకసారి కన్నులెత్తి ఆ వైపు చూశాడు. హల్లెలూయా. నేల వైపు చూస్తే ద్రాక్షారసం అయిపోయింది. ఆయన కంటి చూపులో ఎంత పరిశుభ్రతలో ఎంత శక్తి ఉందో ఆయన చూస్తే చాలు, బ్రతుకులు మారిపోతాయి, శైలాలు మారిపోతాయి. ఆమె వైపు అలా చూసేసరికి ఏం జరిగింది అంటే, ఆమెలో 7 దయ్యాలు ఉన్నాయంట. ఒక దయ్యం వెళ్ళిపోతా ఉన్నాయి. 7 దయ్యాలు వెళ్ళిపోయేసరికి ఆమెకి ఏం అర్థం కాదు. మీకు తెలుసా, ఎప్పుడైనా దెయ్యం పెట్టినాడు పడిపోయిన తర్వాత ఏది తెలియకుండా అంటారు. ఇప్పుడు ఆయన పిల్లలకు అప్పుడు ముందు మాత్రం డాక్టర్ అంటారు. ప్రార్థన చేసి అది వదిలిపోయిన తర్వాత నేను ఇక్కడ పడుకుంటాను అంటారు. అలాగే 7 దెయ్యాలు ఎప్పుడైతే పారిపోయినాయో ఆ యేసుని పవిత్రత, ఆ పరిశుద్ధులైన గట్టి సూపుకై నిలవలేక పారిపోయేసరికి ఆమెకి ఏం అర్థంగా ఆయన పాదాలు ఏర్పడింది. ఆయన దేవుడు నేను అర్థం చేసుకుంది. అలాగే సమరయ స్త్రీ కూడా యేసయ్యను అలాగే పాపంలో పడేయాలనుకుంది, కానీ ఆమె యేసయ్యను పడిపోతుంది. ఎవరైనా యేసయ్యను పరిశోధించాలనుకుంటే వాళ్ళు యేసయ్య వాళ్ళకు వచ్చేస్తారు. ఎవరైనా సరే లోకంలో ఖచ్చితంగా రావాల్సిందే. ఆధారంగా పూర్తి గారు కూడా అసలు ఈ ఎవరు సొంతమని బయలు చదువుకుని మొదలుపెట్టాడంట. అంతే, ఆయన యేసే గొప్పడు అయిపోయాడు, చచ్చిపోయేదాకా యేసయ్యకు సాధారణంగా ఉన్నాడు. కానీ ఎప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఈ మొట్టమొదటిది ఆ మగ్దలేనే మరియ అనేటువంటి ఆమె ప్రభువుని తెల్లవారుజామునే వెతకడం మొదలుపెట్టిందండి. నిద్రలేదు ఆమెకు. ఎందుకంటే ఆ రోజు ఎప్పుడైతే 7 దయ్యాలు వెళ్ళిపోయిందో జీవితంలో ఎన్నడూ ఆమె ప్రభువుని విడిచిపెట్టలేదు. ఎవరు యేసయ్య దగ్గరికి వస్తారో, ఎవరు యేసయ్యను తేటగా చూడగలరో, యేసయ్య గారిని వారిని చూస్తే వాళ్ళు మారిపోతారు. జీవితంలో చచ్చిపోయేదాకా యేసయ్య వదలరు. మనం యెషయా గ్రంథంలో కూడా చూస్తే
విజయ చచ్చిపోయిన బాధతో మందిరంలోకి వచ్చి విచారంగా కూర్చుంటా రాజుగా చచ్చిపోయాడు. దేవుని దర్శనాన్ని చూస్తాడంటే ఆయనలో పాపం అంతా బద్దలైపోతుంది. దేవుని అగ్ని తీసుకుని వచ్చి తోట తగిలించి నీ దోషం పరిహరించి జనాలు గొప్ప ప్రవర్తిగా ఆయన సాకుమారు. సరే, పునరుద్ధానాన్ని గురించి నేను మీతో చెప్తున్నాను. ఆమె ఎప్పుడైతే యేసయ్యను ప్రవక్తని లేదా దేవుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన దైవ కుమారుడని నమ్మిందో చూసిందో, ఆయన చచ్చిపోయిన తర్వాత ఆమె ఇంటికాడ కూర్చోలేకపోయిందండి. ఆ తెల్లవారుజామున బయలుదేరి ఏడ్చుకుంటూ వెళ్తుంది, వెతుకుతా ఉన్నది. పునరుద్ధాన పరిశోధన సమాధి దగ్గరికి వెళ్ళిందండి. సమాధి దగ్గరికి తింటే చల్లు అన్నాను. ఎందుకంటే ఆ రాయి పక్కన పెట్టింది. దాదాపు 50 మంది సైనికులు కదిలించిన కదలని రాయండి. 50 మంది పైన రోమన్ సైనికులు ఎట్టాలంటే వాళ్ళ వల్ల కాదంట రాయి. పక్కన పెట్టుంది. ఈమెకి గుండెలు దడలాడుతూ మొదలుపెట్టి ఎవరో మొత్తానికి నెట్టేసి ప్రభుత్వం తీసుకెళ్ళిపోయారని చెప్పి వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టింది ఊళ్ళోకి. ముందు పేతురు ఇంటికి వెళ్ళింది. పేతురుతో చెప్పింది, అయ్యా ప్రభు దేవుడు ఎందుకు వెళ్ళిపోయారు అయ్యా. మళ్ళీ యోహాను గారి దగ్గరికి వచ్చింది. అయ్యా యోహాను కుర్రోడు, ఆయన కుర్రోడు, అయ్యా ప్రభు దేవుడు ఎందుకు వెళ్ళిపోయారంటే అంతే యోహాను పరిగెత్తడం మొదలు పెట్టాడు. యోహాను వెనకాల పేతురు పరిగెత్తడం మొదలు పెట్టాడు. అల్లెలుయా చెప్పండి. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ముందు పేతురు పరిగెత్తున్నాడు, వెనకాల యోహాను పరిగెత్తున్నాడు. ఒకసారి చూడండి. ఇప్పుడు ముందు నేను పరిగెత్తున్నాను, వెనకాల మన పట్ల నాని పరిగెత్తున్నాడు అనుకోండి. మా ఇద్దరిలో ఎవరు ముందు వెళ్తారు కదా? నేను వెళ్తాను, గొప్పడు కదా. రేసు మరి అట్టని యోహాను గారు ముందు వెళ్ళిపోయాడు, పేతురు వెనక పడ్డాడు. ముందు వెళ్ళిపోయి సమాధి దగ్గర యోహాను గారు తొంగి చూశాడు. ఆ సమాధి గుహలోకి వెళ్ళడానికి గుండె చాలా ఆయనకి, అక్కడ ఆగిపోయాడు. అట్టనే పేతురు గారు కొంచెం సేపటికి వచ్చేసాడు. ఒక్కసారి ఎక్కడ ఆగలేదు, సమాధి లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన తలకు చుట్టిన రుమాలు పక్కన, ఆయన ఒంటికి చుట్టినటువంటి ఆ నార వస్త్రము పక్కన కొట్టేసి ఉంటే యేసయ్య లేడు. వాళ్ళు కూడా ఎవరు ఎత్తుకొని పోయారని చెప్పేసి ఏడ్చుకుంటా వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ వెనకాల ఏడ్చుకుంటా మళ్ళీ మాత్రమే మరే వచ్చింది. ఆమె అక్కడే కూర్చొని ఏడుస్తా ఉంది. పాపం కళ్ళ బట్టి నీళ్లు కారిపోతా ఉన్నాయి. ఎవరెత్తికెళ్ళి రసం మాత్రం పోని, ఎవరు ఈ పంట 2-3 క్రేజీతో పెడితే కానీ నెట్టని పెట్టాలి, దానికి ఇష్టం ఉండాలి. ఈ రోజుల్లో అయితే ఇంతమంది సైనికులు ఉండగా బలంగా నెట్టగలిగిన వాళ్ళు ఎవరు? కానీ ఆమె ఏడ్చుకుంటూ ఒకసారి ఆ సమాధిలో తొంగి చూసిందండి. లైట్లు ఎగిరినట్టుగా ఎరుగుతుంది ఎదుగుతుంది. అని ఏం జరిగిందని చూస్తే ఆయన తలకాడ ఒక దూత, ఆయన కాళ్ళకాడ ఒక దేవదూత చక్కగా కూర్చొని ఉంటారంట. అమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగారంట వాళ్ళు. అయ్యా చూడండి, అక్కడ ఆ 20 వచ్చాయి యోహాను సువార్తలో 12 వచ్చిన తెల్లని వస్త్రంలో ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడు, కాళ్ళ వైపున ఒకడు కూర్చుంటే కనబడారు. వారు ఎవరు? దేవదూతలు మాట్లాడుతున్నారు. ఇందాక దయానందంగా చెప్పాడు చూడు, 3 రోజులు ఉపవాసం ఉంటేనే దేవదూతలు వచ్చేసి ఆయనకి ఆహారం పెట్టారంట. అలెలుయా చెప్పండి. ఒక సమర్పణ, ఒక పట్టుదలతో ఉంటే దేవుడు మీతో మాట్లాడతాడు, దేవుడు కార్యం చేస్తాడు. ఖచ్చితంగా ఒక దినాన్ని నేను 40 రోజులు ఉపవాసం ఉంటాను. ఎవరి కోసం అంటే మా అమ్మ కోసం.
మా ప్రాంతానికి వెళ్ళింది కానీ రోమన్ క్యాథలిక్ మిషన్ ఆమె చచ్చిపోయిన తర్వాత పరలోకి వెళ్ళిందని రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఒక పితాపుత్ర పవిత్ర అనే ఫస్ట్ నీళ్ళు పోసి బాప్తిజం అంటారు. చిన్న పిల్లలకు పుట్టినరోజు అలాంటి బాప్తిజం అమ్మకి ఇచ్చారు. నేను నమ్మలా, ముచ్చుడు బాప్తిజం కదా అమ్మ తీసుకోలేదని నేను ఏడుస్తూ నరకంలోకి ఆత్మ కావాలి, అమ్మ ఇప్పుడు ఏడుతా ఉంటుంది కావాలి, అమ్మ నాకు ఎక్కడో చూపించు అని ఉపవాసం ఉంటారు 40 రోజులు. ప్రార్థన అయిపోయిన తర్వాత 3 గంటలకి అన్నం తిని మంచి తాగేవాడిని, మళ్ళా రేపు 3 గంటల దాకా ఏర్పట్టుకునేవాడి కాదు. అలా 40 రోజులు గడిచిపోతా ఉంటే లాస్ట్ రోజుల్లో దేవుడు నాకు చూపిస్తా ఉన్నాడు. అమ్మాయి భుజాలు వేసుకుంటున్నాం, ఇలాగా 2 కాళ్ళు ఇలా పెట్టుకున్నా, పెద్ద కర్రకట్ట, ఒక పెద్ద చెరువుకి కట్ట ఉంటుంది కదా అలాంటి కట్ట. ఆ కట్ట మీద పరిగెత్తుతా ఉన్నాను. అమ్మ నన్ను వదిలించుకొని పారిపోవాలని కాళ్ళు ఇలా ఇలా ఆడిస్తా ఉన్నది. మందిరం కావాలి నాకు, దేవుని మందిరం కావాలి. పరిగెత్తుతా ఉన్నాను కట్ట మీద. ఒక ఫోర్టికో ఆ కట్ట మీద అలా వచ్చింది. చూస్తే మందిరం వింటున్నారా? వచ్చినాల్లో పోయే వాళ్ళు కాసింది చూడద్దు, కాసేపు ముఖమే చూస్తా ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. ఈ కర్మలు బలిపెట్టి వచ్చి తింటారు. నా జీవిత అనుభవం ఉపవాసం ఉండి దేవుడి దగ్గర నువ్వు ఏడుస్తూ అడగలిగితే ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఇది అసాధ్యం, ఎవరు నమ్మరు. ఇది నేను చెప్పేవారు నమ్మాలి. సరే, కూతురుకి వెళ్ళాను. ఎంత విశాలంగా ఉన్నారు బయటలో. ఇక్కడ నుంచి ఆ సీను దాకా 2 చేతులు అలా సాచి ఉన్నాయి. తెల్లగా ఉంటాయి చేతులే, ఇంకేం లేవు. మొక్క పారిపోతుంది. భుజం మీద నుంచి దించి అక్కడ భుజం పెట్టాను. ఆ 2 చేతులు వచ్చి ఒక శిరస్సు మీద అలా పెట్టించి హల్లెలూయా. చక్కగా కూర్చుందండి మా అమ్మ. నాకు భలే ఆశ కలిగింది. ఆ చేతులు నా తలగారు పెట్టడం బాగుంటుంది. అయ్యా ఆ చేతులు నా తలగారు పెట్టయ్యా అని అనుకుంటా ఉంటాను. ప్రభు తినపడిందేమోనండి ఆ 2 చేతులు పెట్టేసి నా తలగారు పెట్టాను. ప్రభు స్తోత్రం హల్లెలూయా. నాకు ఎంత సంతోషం వేసిందో. ఆ దినం నుంచి నేను పరిచర్యలో కొనసాగుతూ ఉన్నానండి. అది దాదాపుగా 1989 ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, నీకు ఆశ కలిగి ఉంటే, నువ్వు ఏడుస్తా ఉంటే ఆయన వచ్చి నీ కన్నీళ్లు తుడవగలడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. పునరుద్ధాన పరిశోధన ఓకే. చూడండి ఒకసారి 2వ భాగంలోనికి వస్తున్నాం. పునరుద్ధాన ప్రత్యక్షత చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి 13వ వచనం 14వ వచనం. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూశాను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. దేవునికి స్తోత్రం. పాప ఎక్కడి నుంచి ఏడుస్తుందో ఆ కళ్ళు వాసిపోయి ఉంటాయి. ఆ నీటితో ఆ కళ్ళు కర్రగా ఉంటాయి. ఆ చీకిపోయిన కళ్ళతో ఎంతో లేదు మరి ఆ తల్లి తినదు. కనీసం ఆయన గెత్సెమనే వనంలో తీసుకెళ్ళిపోతున్నారు అన్న దగ్గర నుంచి కూడా అన్నం తినకపోవచ్చు ఆమె. హల్లెలూయా హల్లెలూయా. వినేవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. విననే వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొంచెం మనసు పెట్టి వినంట. ఇది పునరుద్ధాన ప్రసంగం. ఇది ఈ జీవితానికి చాలా అవసరం. మైండ్ పెట్టి వినండి. అన్నం తిన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
ఉపవాసం ఉన్నవాళ్ళు హల్లీ చెప్పండి, హల్లెలూయా. ఓకే, అన్నం అనేసరికి కొంచెం సౌండ్ పెరిగింది, కానీ ఉపవాసం అనేసరికి సౌండ్ తగ్గింది. మంచిది, ఉపవాసం ఉండాల్సిన అవసరం అయితే ఈరోజు ప్రభు చేశాడు కనుక దేవునికి స్తోత్రం. మరి తెలియదు కదా చేసిన సంగతి అని తెల్ల పాపం ఆమె ఏడుస్తా ఉన్నది. వెనక్కి తిరిగి చూసింది, యేసయ్య నిలబడి ఉన్నాడు. చాలా అద్భుతమండి. సందర్భం ఎంత భయంకరమైందంటే యేసయ్య తెల్లవారుజామున మీతో చెప్పారు. రాత్రి విన్నారు వాక్యం, మీరు రాత్రి విన్నవారు అని చెప్పండి. అబ్బాయి చదివించాడు. ఆయన ఆరోహణం అనగా భూమి యొక్క క్రింది భాగమునకు దిగినని అర్థం చూస్తున్నది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8 వచ్చిన ఒకసారి చూడండి. ఆ దిగిన వాడు సమస్తమును ఎక్కునట్లు ఆకాశ మండలంలో అన్నిటికంటే మరి పైకి చెరగా పట్టుకొని ఆరోహణమైనట్టుగా మనం చూస్తున్నాం. చెర అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రము క్రింద ఉన్న పరిశుద్ధులందరూ ఆదాము మొదలుకొని మలాకి వరకు, ప్రభు శిలువలో చనిపోయే వరకు ఎందరు భక్తులైతే ఉన్నారో వాళ్ళు ఎవరు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేదు. వాళ్ళందరూ కూడా పాతాళములో అక్షర అనేటువంటి పరదైసులు, దాన్ని పాతాళ పరదైసు అంటారు, అక్కడ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా హల్లెలూయా చెప్పండి. అగ్నికాయకి వెళ్ళవలసిన కూడా హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇక నా వైపు చూడండి. ఓకే, ప్రైజ్ గాడ్. యేసయ్య ఉంటాడు. ఎక్కడి నుంచి వచ్చాడు యేసయ్య ఎక్కడికి అది చెప్పబోతున్నాను. ఇది గొప్ప రహస్యం. యేసయ్య నాకు బయలుపరిస్తే నేను చెప్తున్నా. వచ్చు కాకపోవచ్చు, నాకు దేవుడు బయలుపరిచింది. శిలువ మీద నుంచి యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు? కుడి పక్క దొంగతో ఏమన్నాడు? నేడు నీవు నాతో. పరదేశం ఎక్కడ ఉంది? పాతాళములో ఉంది పరదేశం. ఇది గుర్తు పెట్టుకోండి మీరు. ఇది పేతురు పౌలుగా రాశాడు కదా, ఆయన ఆరోహణం ఆయన అనగా భూమి యొక్క అడుగు భాగమునకు దిగినని అర్పణించుచున్నది కదా. దిగిన వాడు తానే సమస్తమును నింపునట్టు. ఆ మాట చదవము ఒకసారి. అక్కడ చాలా మాట కూడా చదువు. చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను వరములను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది కదా. ఆయన ఎందుకు అడుగు భాగాన్ని దిగాడంటే, పాత నిబంధన కాలంలో ఆ దాదాపుగా 5,000 సంవత్సరాల కాలం లేదా 6,000 సంవత్సరాల కాలం ఉన్నటువంటి భక్తులందరూ కూడా అక్కడే ఉంటారు. పాతాళంలో శాపం పక్కన అగాధం ఉంది, దాని ఎదురుగానేమో నెడెస్సు వేదనకరమైన స్థలము అక్కడ ఉంటుంది. అవన్నీ అక్కడే ఉంటాయి. ఒకరినొకరు చూసుకుంటున్నారు. కుడి పక్క దొంగేమో ఈ యొక్క చెరలో ఉన్నాడు, ఎడమ పక్క దొంగేమో ధనవంతుడు పక్కకి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ చూసుకుంటా ఉన్నారు. అప్పుడు ఎడమ పక్క దొంగకి ఎలా ఉంటుందండి విజయ్ కుమారి? ఎలా ఉంటుందండి? ఆడు నేను ఇద్దరు దొంగతనం చేసే కదండి, వాడు ఇక్కడికి చేసే పక్కకి, నేను ఇక్కడికి ఈ వేదనకరమైన స్థలంలో ఈ మంటల్లో నేను అంటవేంటి అని వాడు ఆలోచించినప్పుడు వాడికి ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? మీకు అర్థమవుతుందని చెప్పేది అనుకుంటున్నాను. మీకు ఎంతమందికి అర్థమవుతాయి చెప్పండి. నేను చెప్పడం వేస్ట్ అనుకుంటాను కదా. వినండి సార్, వినండి. నేను విన్నా వినకపోయినా చెప్పాలి, చెప్పకపోతే ఊరుకోవడం.
వాడికిలాగా నేను కూడా పశ్చాత్తాపడి, యేసయ్యా నేను దొంగనేనయ్యా, నన్ను క్షమించయ్యా, అరే నువ్వు దొంగ నేను దొంగనా, ఇది దొంగ కాదురా, దేవుడు రా, ఇంకొక రాజ్యం ఉంది అని నేను కూడా చెప్పినట్టయితే నేను కూడా అక్కడే ఉండేవాడిని కదా. ఓకే, ఇప్పుడు వినండి. యేసయ్య వాళ్ళందరూ సువార్త చెప్పి నేను పరలోకానికి మార్గం వేసేసాను, వెళదాం రండి అని ఆయన చెరగా పట్టుకొని మొత్తం ఆత్మలన్నీ తీసుకుని వెళదా ఉన్నాడంట. పరదేశుని పాతాళ పరదేశం తీసుకొని వెళుతూ 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 మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశంలోనికి వెళ్ళాడు. నాలుగవ ఆకాశంలో తండ్రి అయిన దేవుడు ఉంటాడు. ఇంకొక అడుగేస్తే నాలుగవ ఆకాశంలోకి వెళ్ళి తండ్రితో ఆనందిస్తాడు. అదే సేమ్ టైంలో ఈ ఏడుపు వినపడుతుందంట దేవదూతలతో, అయ్యా ఎవరో ఎత్తుకెళ్ళారయ్యా, అయ్యా ఎవరు ఎత్తుకెళ్ళారయ్యా, ఎక్కడ వచ్చారయ్యా, నాకు తెలియట్లేదయ్యా అని ఆ మరియా, మగ్దలేని మరియా ఏడుస్తా ఉన్నటువంటి ఆ పరదేశిని మూడవ ఆకాశంలో పెట్టి యేసయ్యా తండ్రి దగ్గరికి వెళ్ళకుండానే ఆయన కిందకి దిగొచ్చి మగ్దలేని మరి రకాల నిలబడ్డాడంట. ఒక్కళ్ళన్నా హల్లెలూయా దగ్గరికి రావచ్చు కదా. మూడు ఆకాశాలు దాటాడు, ఇంకా ఒక్క ఆకాశమే ఉంది, నాలుగో ఆకాశంలో తండ్రి ఉంటాడు కదా. తండ్రి దగ్గరికి వెళ్ళడం దగ్గర, మగ్దలేని మరి దగ్గరికి వెళ్ళడం దగ్గర రాని దగ్గర కదా. మళ్ళీ మూడు ఆకాశాలు దిగి రావాలి కిందకి. మూడవ ఆకాశంలో పెట్టాడని నేను ఎలా చెప్పగలుగుతున్నాను కదా. ఒక ఆయన ఎన్ని చూసి వచ్చాడంట అక్కడికి వెళ్ళి. హల్లెలూయా హల్లెలూయా. మూడవ ఆకాశానికి ఒక ఆయన వెళ్ళి చూసి తిరిగి వచ్చాడంట. ఆయన చెప్తున్నాడు, నేను మూడవ ఆకాశంలో పరదేశం చూసి వచ్చానని చెప్తున్నాడు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం దాని గురించి ఒకసారి చూడండి. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను చదువుతాను. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. ఎక్కడికంట? మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. అతడి శరీరంతో కొనిపోబడెను, నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడెను, నేను ఎరుగను. అది దేవునికే తెలియదు. అట్టి మనుషులను నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనిపోబడి. ఈ మాట పట్టుకోండి. మూడవ ఆకాశము పరదేశం అన్న మాటను గుర్తుపెట్టుకోండి. అతడు పరదేశంలోనికి కొనుక్కోబడి వచ్చింప అంటే ఉచ్చరింప శిక్షము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషులు పలుకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడిను, శరీరము లేక కొనిపోబడిను, నేను ఎరుగను. అది దేవునికే తెలియను అంటాడండి. 14 సంవత్సరాల క్రితం పౌలు గారిని చంపేసి ఊరు బయటికి ఈడ్ చేసేసి చచ్చిపోయాడని పడాసేసి ఎడకి వెళ్ళిపోయారు. ఆయన ఆత్మ ఆ పైకి వెళ్ళిపోతా ఉన్నాడు. మూడవ ఆకాశంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి భక్తులందరితో తిరుగుతూ ఉంటే వాళ్ళ భాష పౌలు గారికి అర్థం కావట్లేదంట. వచ్చింప సిక్కిం గారి భాష, అది తర్వాత భాష, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. మరి ఏం జరిగిందో కానీ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చి శరీరంలో పడిందంట ఆత్మ. ప్రభు చెప్తుంటాడు, నీ పని పూర్తి కాలేదు నాయన, ఇంకా నువ్వు సమాప్తమైన అనలేదు. నేను అన్నాను, ఇంకా సమాప్తం అని అనలేదు. నువ్వు వెళ్ళు అని పంపించాడంట సుమతి. నిజంగా నన్ను కూడా మొన్న ఎప్పుడు మా పాస్టర్ గారి 2020లో సమాప్తం అంటాడేమో అనుకున్నాను నేను. దేవుడు సమాప్తం కరోనా వచ్చే టైంలో నాకు కూడా ఒకసారి సమాప్తమైన అయిపోయింది అనుకున్నాను.
మరి నన్ను కూడా దేవుడు పోనీగా. మనకు ఒక రోజు సమాప్తం అనే రోజు మనకు ఉంటుందా ఉండదా? అప్పటికి మనం పని పూర్తి చేయాలి. ఏంటి ఈ మాటలో ఏదో భాషగా పిచ్చి మాట్లాడతాడు అన్నట్టు. ప్రతి ఒక్కరికి దేవుడు పని అప్పగిస్తాడు. ఆ పని నీ కుటుంబ బాధ్యత, సంఘంలో దేవుని బాధ్యత, నీవు కొన్ని ఆత్మను రక్షించాల్సిన బాధ్యత, ఇవన్నీ ఉంటాయి. భార్య అయితే భర్త విషయంలో, భర్త అయితే భార్య బిడ్డల విషయంలో నీకు అప్పగించిన కొన్ని పనులు బాధ్యతలు ఉంటాయి. వాటిని నువ్వు నెరవేర్చి సమర్పణ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అవి మనము మన మనస్సాక్షిగా చేసుకొని మనం ఊహించాలి. ఓకే, ఇప్పుడు ఎందుకు చెప్పారంటే, యేసయ్య ఒక వ్యక్తి కన్నీరు కారుస్తా ఉంటే ఆయన వెంటనే అక్కడికి వస్తాడు. ముందు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక మాట చదవండి. రోమా పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడమ్మా. రోమా పత్రిక 12:16. కొంచెం వినాలి. మీరు వింటా ఉంటే నాకు చెప్పాలనిపిస్తుంది. మీరు వినకపోతే నాకు చెప్పాలని అనిపిస్తుంది. చదువమ్మా. ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమా పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. కొంచెం 15 కూడా చదవరా. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ప్రభు ఏమంటాడంటే, ఇక్కడ పగ తీర్చుకొనుట నా పని అని కూడా ఒకసారి రోమా పత్రికలో అంటాడు. అమ్మా 19వ వచనం. ఓకే, చదవరా. ప్రియులారా, పగ తీర్చుట నా పని, క్రైస్తవ బిడ్డకి పగ తీర్చుకోకూడదు, పగ పెట్టుకోకూడదు. మరి ఏం చేయాలంటే, ఎవరన్నా ఏడుస్తున్నారనుకో ఆ దగ్గరికి నీకు కూడా కాసేపు ఏడు అంటాడు. ఎవరన్నా సంతోషిస్తున్నారనుకో వాళ్ళ దగ్గరికి నువ్వు కూడా సంతోషించు. మనస్సు కలిపి ఉండు. ఒకవేళ నీ మీద పగ పెట్టుకున్నారనుకో నువ్వు వాళ్ళతో సమాధానంగానే ఉండు. ప్రతిఫలం నేనిస్తాను అని అంటాడండి. ఇక్కడ మనము 12వ వచనం కూడా చూసినట్లయితే, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు, శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచు ఉండుడి. మిమ్మల్ని హింసించే వారిని దీవించండి కానీ శిక్షించవద్దు, సంతోషించే వారితో ఇది క్రైస్తవ ఏమంటారు దాన్ని, జీవోత్సవం. గవర్నమెంట్ డాక్టర్ లాగా దైవ జీవో ఇది గాడ్స్ జీవో క్రిస్టియానిటీకి. మనం దీన్ని పాటించాలి. ఈ యొక్క అది గవర్నమెంట్ డాక్టర్ అయితే ఇది దేవుని ఆర్డర్. ఏమండి, ఎలా ఉండాలి? ఒక నిరీక్షణ కలిగి మనం బ్రతకాలండి. ఇక్కడ ఒక మాట చెప్తాను. లోకస్తుల నిరీక్షణ వేరు, మన నిరీక్షణ వేరు. మన నిరీక్షణ ఏంటంటే పునరుత్థాన నిరీక్షణ మనది. లోకస్తుల నిరీక్షణ ఏంటంటే భూమి మీద శారీరకంగా బ్రతికినంత వారికి నిరీక్షణ. ఇది సంబంధించిన ఒక మాట నేను చూపిస్తాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి సహాయం చేయమా. నిరీక్షణ నా మాట కదా. అప్పుడు దగ్గర
నుంచి మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, పునరుద్ధానమైంది. ఈ రోజు యేసయ్య కృపలోకి తిరిగి లేచాడు కనుక అక్కడ ఏ నిరీక్షణ అన్నాడు? అందరూ చెప్పండి, జీవముతో కూడిన నిరీక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తేజ, నువ్వు లేచి నిలబడయ్యా. ఈ పిల్లడు 3 సంవత్సరాలు ఉంటారు ఆయన. ఈ పిల్లడు అడిగించు, చేతులు పెట్టుకోవచ్చు. ఈ పిల్లడి కోసం వాళ్ళ అమ్మ పెళ్ళాడి ఏడ్చింది. ఎన్నో సాక్ష్యాలు చెప్పింది. 3 వైపు బ్రతికైనా నాకు పిల్లడు కూడా ఉండేడే అని నిజంగా ఏడ్చింది. నా కాళ్ళకు సుంపేసుకుంటూ బిడ్డ ఆ కూడా ఏడుపు వచ్చింది. ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ పిల్ల ఇక్కడే ఉంది. అక్కడే నిరీక్షణ ఏంటి? వీడు నేను ముసలిదాన్ని అయినప్పుడు, నేను లేవలేనప్పుడు వీడు నన్ను లేపుతాడు, నాకు అన్నం పెడతాడు అని వాడు నన్ను పోషిస్తాడు, అమ్మాయిని ఆదుకుంటాడని నిరీక్షణ కదా. ఓకే, ఇప్పుడే ముక్కు మీద దెబ్బతింటాడు, మనసు కూడా పడింది. చూడండి, పెళ్ళం వస్తే మొక్కలంతా మనసలేదు కాదు చూసిందాక ఎక్కడ ఉంటుంది? జీవము కలిగింది అంటారా, జీవము లేదు అంటారా? కొంతమంది ఎలాగైనా సరే అపార్ట్మెంట్ కట్టించాలి అంటారు. వాళ్ళ జీవితం అంతా నాకొస్తారు. అపార్ట్మెంట్ కట్టించిన తెల్లారి చచ్చిపోతారు. ఆ నిరీక్షణ జీవం కలిగిందా, జీవం లేదా? ఈ లోకంలో మన నిరీక్షణలన్నీ కూడా జీవం ఏది? పిల్లోడు కావాలి, పిల్లోడు కావాలి, పిల్లోడు కావాలి, పిల్లోడు కావాలి అని నా భార్య 5 సంవత్సరాలు ఏడ్చింది. నన్ను సాగు పెట్టింది. ఎట్టయితే దేవుడు పిల్లోడు ఇచ్చాడు. అమ్మా, 5 సంవత్సరాల వరకు బాగానే ఉంటాడా? 6వ సంవత్సరం నుంచి మొదలు పెట్టాడు. నాకు నరకం చూపించిన మొదలు పెట్టాడు. ఇప్పుడు వాడికి 50 కదా, 46 సంవత్సరాలు వచ్చి కూడా వాడు నాకు నరకాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు ఈ నిరీక్షణ జీవం కలిగిందంటారా, జీవం లేదంటారా? జీవం లేకపోవడం కాగా ఇంకా అది నరకమైన నిరీక్షణ. అది కానీ యేసుక్రీస్తు వారి మృతుల్లో నుండి తిరిగి లేచడం వలన కలిగే జీవం, నా నిరీక్షణ జీవం కలిగిన నిరీక్షణ. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. జీవ వృక్ష కాలువలన్నీ పీల్చుచుట, జల జల జీవ నదులు పారుచుట. జీవ వృక్ష కాలువలన్నీ పీల్చుచుట, జల జల జీవ నదులు పారుచుట. ప్రకారపు వీధులలో తిరుగుచుట, ప్రకారపు వీధులలో తిరుగుచుట. హాయి హాయి మతకంతో హాయి, హాయి 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 మతకంతో హాయి. దేవుడు మహిమ శరీరం లేపుతాడు, బంగారు నీరులో కూర్చోబెడతాడు. నాకు అక్కడ ఒక గృహం ఉన్నది, అక్కడ వివాహం విందున్నది. 1000 ఏళ్ల పరిపాలనలోకి తీసుకుపోతాడు నా ప్రభు. అక్కడి నుంచి యుగాలుగా నా ప్రభుతో ఉంటాను. అక్కడే ఆనందం, అక్కడే నా ఇల్లు. అదొక గొప్ప జీవితం నాకు. ఇప్పుడు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపడలేదు. ఈ నిరీక్షణ మనల్ని మోసమనేది. ఈ నిరీక్షణ మనకి వడ్డీది కాదు ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఈ పునరుత్థానమైనటువంటి నిరీక్షణ నీకు జీవము కలిగిన నిరీక్షణ. ఈ నిరీక్షణతో కలిగితే పాపం చేయవు. పాజిబుల్ పాపం చేయజాలదు. ఎందుకంటే నువ్వు భూసంబంధమైన వ్యక్తివి కాదు. పిల్లలు ఉన్నవారు పిల్లలు లేనట్టు, భార్య ఉన్నవారు భార్య లేనట్టు, అన్నదమ్ములు ఉన్నవారు అన్నదమ్ములు లేనట్టు, తల్లిదండ్రులు ఉన్నవారు తల్లిదండ్రులు లేనట్టు ప్రతి వ్యక్తి నువ్వు.
హత్తుకొని ఆయన వెంట నడిచే బిడ్డవు నీవు. లోకం నిన్ను కదిలించలేదు, సాతాను నిన్ను పడగొట్టలేదు, ఏ లోక ఆశ నిన్ను భ్రమపరచలేదు. మోషే అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని బిడ్డలతోనే శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తెగా ఆ రాజభోగాలు అనుభవించాలని ఆయన అనుకోలేదు. కానీ దేవుని బిడ్డలతో శ్రమ లేదని ఎంచుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఆయన ఏడ్చే వారితో ఏడుస్తాడు, నవ్వే వాళ్ళతో నవ్వుతాడు. ఆయన పెట్లు కూడా అలాగే చేస్తారు. ఒక్కసారి ఇర్మియా గ్రంథం, నేను కొంచెం స్పీడ్గా ఇచ్చేస్తాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం ఒకసారి తీయమ్మా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం ఒకసారి సహాయం చేయండి. వారు ఏడ్చుచూ వచ్చేదారు, వారు తొట్టిల్లకుండా చక్కగా పోగు బాటను నీల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలుకు నేను తండ్రి కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? అగ్నిలో కూడా నడిపిస్తాడు కానీ అగ్ని కాలదు, చెలవులో కూడా నడిపిస్తాడు కానీ చెలవులు నీ మీద భారము. ఎంతటి తలుపులు ఎదురవుతాయి కానీ వాటిని పగలగొట్టి నడిపిస్తాడు, ప్రాకారము కూల్చివేసి నడిపిస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేస్తావు కనుక. హల్లెలూయా. ద్రాక్షవల్లి ఎప్పుడు ప్రార్థన చేసిన చూడు అలాగా ఏడుస్తూ ఉంటుంది మా తల్లి. నీవు అలాగ ప్రార్థన చేసినప్పుడు కన్నీటితో మీరు ఏడుస్తూ ప్రార్థన చేస్తావు అంటే యేసయ్య మీ దగ్గరికి వచ్చి మీ కన్నీళ్లు తుడిచి మిమ్మల్ని అలా నడిపిస్తాడు. ఏడుస్తూ ప్రార్థన చేసేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ప్రార్థన చాలా గొప్పది. ఎందుకంటే హృదయం నలిగితే కళ్ళ బట్టి నీళ్లు వస్తాయి. నలిగిన హృదయం ఆయనకు ఇష్టమైన బలి. కనుక ఏడ్చుచూ ప్రార్థన చేసేవాడిని ఆయన నడిపించుదులో వారు తొట్టి లేకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువ యొద్దకు వారిని నడిపించును. అందరి దగ్గర నుంచి సహాయం చేయండి. యోహాను సువార్త 20:19. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి నీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాడు. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. చాలు జాగ్రత్తగా వినండి. శిష్యులందరూ భయపడిపోయారు. యేసయ్య చంపేశారు, మా అమ్మ చంపేసేస్తారు. ఇక క్రైస్తవులు ఎంతో భయపడిపోతున్నారు. ఈ దినాలలో మీరు బీసీసీ అయితే మీకు రిజర్వేషన్ అంటే దేవుడు అంటే గడగడ వణికిపోతున్నారు. ఈ రిజర్వేషన్ దేవుడు కలుసుకుంటే ఈ బిడ్డలనే డాక్టర్ ఉంది, కలెక్టర్ ఉంది చేయగలరా? ఆయన జ్ఞానం ఇస్తే చాలు. గవర్నమెంట్ ఇచ్చేసి స్కాలర్షిప్ వస్తుంది. ఒక బుక్స్ కూడా చాలా ఆడి ఒక సంవత్సరం ఇంకో సంవత్సరం వేరు. అమ్మా, దేవుడి మీద ఆధారపడిన బిడ్డ ఎప్పుడూ చేయకూడదు. ఆయన భయపడి గడగడ ఉండుతూ ఆ తలుపు వేసుకుంటుంటే ఆయన తలుపు వేసినా కూడా అలాగే దాటుకుంటూ వచ్చేదంట. హల్లెలూయా. అది ఆత్మశరీరం. మీరు భయపడకండి. ఎప్పుడైనా దయ్యాలను చూసారా? చూడలేదా? నిజంగా నేను చూసాను. చెప్పలే తెలుసుకుంటారు కానీ నేను చూశాను. దయ్యం కన్నుల చూశాను. వాటితో మాట్లాడేది. ఆయనతో మాట్లాడేది. అవి నాతో మాట్లాడేది. చాలా దయ్యాలకు నాకు చాలా అనుబంధం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవ్వండి. ఆ
ఆత్మలు మాత్రమే గోడల్లో గుండా తలుపుల్లో గుండా అలా వచ్చేస్తాయి. కానీ ఆ ప్రభువు దెయ్యం కాదు. వాడు దెయ్యం అనుకుని భయపడతా ఉంటారు. కానీ ఆ ప్రభు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అలాగే లోపలికి వచ్చేసాడు. ఆయన గాయాల మనసులో చూపిస్తున్నాడు. నా చేతిలో గాయాలు చూడండి, నా శరీరంలో గాయాలు ఉంటాయి, మహిమ శరీరంలో కూడా గాయాలు ఉంటాయి చూడండి, నా డొక్కలో గాయాలు చూడండి. ఏమండి, నువ్వు యేసయ్య విషయంలో నువ్వు భయపడే బిడ్డవైతే దేవుడిని ఆదుకుంటాడు. అక్కడ సమయంలో హెచ్చిస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధత విషయంలో భయపడాలి, తప్పు చేసి కాదు. ఓకే, ఇక్కడ రోమా పత్రిక కూడా ఒక మాట చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం. త్వరగా బయటికి పోతానండి, నేను క్లోజ్ చేసేసుకుందాం. కాబట్టి విశ్వాస మూలమా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం, దేవునితో సమాధానం. నా సమాధానం మీకు కలుగుగా. ఎంత ఒత్తిడైనా, ఎంత బీపీ అయినా రక్షించబడిన బిడ్డ నరాలు చెప్పకుండా బ్రతుకుతాడా? బాబు బ్రతకలేదు. ఒక మాట చెప్తాను మీకు. పక్షవాతం ఎందుకు వచ్చింది? ఒక వ్యక్తికి పక్షవాతం ఎందుకు వస్తుంది? హై బీపీ ఉంటే వస్తుంది. ఎందుకు వస్తుంది? అది హై బీపీ ఉంటే స్పీడ్గా కొట్టుకుంటుంది, రక్తనాళాలను సన్నబడిపోతాయి, లోపల కొలెస్ట్రాల్ ఫ్యాట్ చేరి ఎంతలా ఉండాల్సిన రక్తనాళాల్లో ఇక్కడ మొత్తం ఇలా కొవ్వు చేరిపోతుంది. ఇట్లా కొవ్వు చేరిపోతే ఇది స్పీడ్గా వెళ్ళాలని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కాలం తెరలకు ఎంత నీళ్ళు ఎంత ఢిల్లీకి వెళ్తూ ఉంటాయి. దాన్ని అదే కాలం ఒకరివైతే నీళ్ళు ఎంత ఉంటాయి, స్పీడ్ అట్లాగే పంటిలో నుంచి స్పీడ్కి వెళ్ళినప్పుడంటే ఈ కళ్ళ కాడ, ఈ బ్రెయిన్ కాడ దారం పోగు లాంటి నరాలు. ఆ స్పీడ్ దెబ్బకి ఆ సర్మ నర పటక చిక్కుకోవాలి. అక్కడ రక్తం బయటకు వస్తుంది. అక్కడ ఏముందంటే గడ్డ కట్టుకుంది. జనానికి పక్షవాతానికి కారణం. ఎప్పుడైతే ఇక్కడ రక్తం గడ్డగట్టిందో, ఇటు రక్తం గడ్డగట్టే ఇటు జాలు వస్తుంది చేతికి. వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతే దానికి దగ్గర ట్రీట్మెంట్ చేసి ఆ గడ్డను కరిగిస్తే వెంటనే తగ్గుతుంది. ఒక 12 గంటలు 24 గంటలు లేట్ చేసామంటే ఈ జీవితంలో కొన్ని సంవత్సరాలు కూడా అది కాదు. ఒత్తిడి వలన ఈ లైఫ్ స్టైల్ని నువ్వు సరిగా మెయింటైన్ చేసుకోకుండా, తినాల్సిన తినకుండా, తినకూడని తింటామంటే ఫ్యాట్ ఎక్కువయ్యి, కొలెస్ట్రాల్ ఎక్కువయ్యి, పద్దాగా టీవీ ముందు కూర్చొని ఏ పప్పులు కాసిన బెల్లం కాసిన